వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తాజాగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులకు ఈ పోస్టులను కేటాయిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ రకాల కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులను తీశారు. భర్తీలో ఆయా పార్టీల కోసం అన్ని త్యాగాలు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి పాలకులకు ఎదురుడ్డి రాత్రి పగలు తేడా లేకుండా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ తమ పార్టీల జెండాలు మోసిన పార్వతీపురం నియోజకవర్గంలో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీలో పలువురిని విస్మరించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జనసేన, బీజేపీ పార్టీలో కష్టపడిన వారు ఉన్నా కూడా అటువంటి వారికి గుర్తింపు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకున్న వారిని భయపెట్టినా భయపడకుండా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకున్నారు. జనసేన పార్టీ పార్వతీపురం మండలం అధ్యక్షురాలైన ఆగూరు మణి ఒక మహిళ అయి ఉండి కూడా గత 6 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్తూ గ్రామబాట చేస్తూ నిరంతరం ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వీర మహిళ. ఈవిడ ఆధ్వర్యంలో పార్వతీపురం మండలంలో ఎన్నో గ్రామాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు చేయించారు. మరియు జనసేన పార్టీకి యువకులను, మహిళలను గ్రామస్తులతో మమేకమై జనసేన పార్టీ సిద్ధాంతాన్ని చెప్పి పార్టీలో చేర్పించారు. పార్టీని మండల స్థాయిలో బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన భర్త పవన్ కళ్యాణ్ వీర అభిమాని అవడంతో ఆవిడికి కలిసి వచ్చిన జనసేన పార్టీలో చేరాలని తెలిపారు. అతడు దేశం కోసం ఆర్మీలో విధులు చేస్తున్నప్పుడు కూడా పార్టీ కోసం, ప్రజల కోసం, గ్రామం కోసం మనం ఏదైనా చేయాలి అని జనసేన పార్టీలోకి పంపించడంలో ఆమె భార్యకు అండగా ఉండి ప్రోత్సహించారు. జనసేన పార్టీ గుర్తించి మండల అధ్యక్షురాలుగా నియమించి బాధ్యతలు అప్పచెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం ఎంతో విధేయతతో, ఎంతో నిబద్ధతతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ఎదురెళ్లి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అన్ని గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులను గుర్తించి కార్యకర్తలను తన వైపు నడిచే విధంగా మలుచుకునే అహర్నిశలో పార్టీ జెండాను మోస్తూ వచ్చిన ఈ వీర మహిళకి తగిన గుర్తింపు ఎప్పుడు దక్కుతుందని, దక్కాలని ప్రజలు, జన సైనికులు, వీర మహిళలు ఆకాంక్షిస్తున్నారు.